Hi, Namaste, good evening. Welcome to Rocking Rani channel from Sitar Karaoke Studio once again. Thank you, one and all. Thank you very much for bearing with me and cooperating with me and listening to my videos. ఓకే, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ మనం కామెడీలోకి వెళ్ళిపోదామండి. ఓకే, ఒక హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటారు, హైదరాబాద్లో ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ వైఫ్కి విజయవాడ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో విజయవాడ ట్రాన్స్ఫర్ అయినందుకు ఆమె అక్కడ పోయి రిపోర్ట్ చేస్తుంది జాబ్కి. సో అక్కడ ఆఫీసర్ ఏంటంటే వాళ్ళకి మంచి ఉండడానికి ఒక ఫ్లాట్ ఇస్తారనమాట. సో ఇంకా ఆమెకి ఏం టెన్షన్ ఉండదు. అయితే అమ్మో మా హస్బెండ్కి చెప్పాలి, నాకు అన్నీ సెట్ అయిపోయినాయి ఇక్కడ, లేదా ఆయన పరిగెట్టుకుంటూ వచ్చి నాకు సెట్ చేయడానికి నేను ఇక్కడికి వస్తాడు, ముందే ఆయనకు ఆరోగ్యం బాగాలేదు, అందుకే నేను ఆయనకు చెప్పాలి టెన్షన్ పెట్టకుండా అని ఈ వైఫ్ అనుకుంటుంది అనమాట. అనేసి సరే ఆమెకి టైం ఉండదు కాబట్టి ఒక మెసేజ్ పెట్టేస్తుంది, వాళ్ళ హస్బెండ్కి ఒక మెసేజ్ పెడుతుంది. కానీ ఆ మెసేజ్ ఏమైంది, అదర్ పర్సన్కి వెళ్ళిపోయింది, బై మిస్టేక్ వేరే పర్సన్కి వెళ్ళిపోయింది. సరే ఆ వేరే పర్సన్ పరిస్థితి ఏంటి, అప్పుడే వాళ్ళ వైఫ్ చనిపోయి అంత్యక్రియలన్నీ కంప్లీట్ చేసి కూల్గా ఇంట్లో వచ్చి కూర్చొని రిలాక్స్ అయ్యి ఫోన్ తీసి చూస్తుంటాడు. వాళ్ళ హస్బెండ్ బాధలో ఉంటాడు, చాలా బాధ ఉంటుంది కదండి భార్య చచ్చిపోతే. సరే మెసేజ్ చదువుతాడు, ఈ రాంగ్ మెసేజ్ ఈయన పోయింటే చదివింది ఇమీడియట్గా ఫెయింట్ అయిపోతారు. మళ్ళీ వాళ్ళ చుట్టాలందరూ గాబరే ఆయన హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. తీరా మెసేజ్ ఏముంటుంది, ఏమండి నేను సేఫ్గా రీచ్ కావాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యాను, కరెక్ట్ ప్లేస్కి రీచ్ అయ్యాను, అంత కంఫర్టబుల్గా ఉంది, ఇక్కడ కన్వీనియంట్గా ఉంది, మీరేమీ టెన్షన్ పెట్టుకోవద్దు నా గురించి, నేను మీకు 2 రోజుల్లో పిలిపించుకుంటాను నా దగ్గరికి, మీరు ఏమీ టెన్షన్ పెట్టుకోవద్దు. అందుకనే ఆ సెకండ్ పర్సన్ అట్లా ఫెయింట్ అయిపోతాడు అనమాట. ఓకే, ఇంకా పేరెంట్స్ ఉంటారు ఒక ఫ్యామిలీలో, అమ్మ నాన్న, ఒక కొడుకు ఒక కూతురు. సరే న్యాచురల్గా ఫాదర్కి కూతురు అంటే చాలా ప్రేమగా ఉంటుంది కదా. నా చిట్టి కన్నా చిట్టి తల్లి ఇక్కడ రా నాన్న, నువ్వు ఈ మ్యాంగో జ్యూస్ తాగు నాన్న అన్నాడు. అబ్బా నాకు వద్దు పోనానా అంటది. పోనీ పల్పి ఆరెంజ్ తాగుతావా అమ్మ, అరే వద్దు నాన్న. పోనీ కొబ్బరి బొండం తాగుతావా తల్లి, అబ్బా వద్దు నాన్న అంటది. అంటే ఫాదర్కి కోపం వచ్చి అంటాడు, ఏ రక్తం తాగుతావా మీ అమ్మలాగా. అయితే వాళ్ళ అమ్మ కోపం వస్తుంది, ఆహా నేను రక్తం తాగేలా కనబడుతున్నానా అనేసి ఆమె ఏమనుకుంటుంది, మళ్ళీ కొడుకుని పిలుస్తుంది, అరే నాన్న ఇక్కడ రా నాన్న అని పిలుస్తుంది. చెప్పమ్మా అని కొడుకు వస్తాడు. కొడుకు అడుగుతాడు, ఒక అమ్మ అడుగుతుంది, ఏ నాన్న యాపిల్ తింటావా నువ్వు, అబ్బా వద్దమ్మా అంటాడు వాడు. పోనీ సంతరా తింటావా నాన్న, అమ్మ వద్దమ్మా ప్లీజ్ అంటాడు. పోనీ బత్తాయి తింటావా నాన్న, అబ్బా వద్దమ్మా అంటాడు. ఏ మీ నాన్నలాగా చెప్పు దెబ్బలు తింటావా అంటే ఇది టిట్ ఫర్ టాట్ అనమాట. అయితే మళ్ళీ హస్బెండ్ అండ్ వైఫ్ జోకే. మళ్ళీ వైఫ్ అంటది, ఏమండి నాకు పెళ్ళైన కొత్తలో మీరు నన్ను ఓ నా రస్మలై, ఓ నా బర్ఫీ, ఓ నా కలాకండు అని తీపి తీపి స్వీట్ స్వీట్ నేమ్స్తోనే నన్ను పిలిచేవారు కదా, ఎంతో గారాభంగా చూసుకునేవాళ్ళు కదా. ఆ మొత్తం ప్రేమంతా దొబ్బిందండి, ఏది లేదు, అంత సప్పసప్పగా ఉంది లైఫ్, అది ఎక్కడ పోయిందండి ఆ ప్రేమ అభిమానాలన్నీ అని నేను వైఫ్ అడుగుతుంది. అయితే హస్బెండ్ అంటాడు, అరే పిచ్చి పాలం మాలోకమా, అవన్నీ పాలతోనే చేసిన ఐటమ్స్, ఏ రస్మలై బర్ఫీ కలకండ్, అవి ఎన్ని రోజులు ఉంటాయి పాసిపోవా. పంచ్ 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 అనమాట, పంచ్. సరే
ఒక వైఫ్, ఏమండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ మీరు రెడీ చేయాల్సిందే, వెళ్ళి వంటింట్లో అన్నీ పోయి తీసుకొని వెతుక్కొని బ్రేక్ఫాస్ట్ రెడీ చేయండి అని కొంచెం కోపంగా కరక్కుగా మాట్లాడుతుంది. ఈ హస్బెండ్కి ఈగో అనమాట, మేల్ ఈగో. ఆహా, నువ్వు నన్ను గట్టిగా బ్రేక్ఫాస్ట్ చేయని ఆర్డర్ వేస్తావా, ఆహా అని మనసులో అనుకుంటాడు. జల్దీ జల్దీ తయారైపోతాడు. నీకు డైవర్స్ ఇవ్వకపోతే నా పేరు మార్చుకుంటా చూడు అని అడ్వకేట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అడ్వకేట్ గేట్లో ఎంటర్ అవుతాడు. చూసి షాక్ తిని మళ్ళా ఇంటికి వాపసు వచ్చి నోరు మూసుకొని వచ్చి వంటింట్లోకి దూరి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటాడు, రెడీ చేస్తాడు. ఇంతకేం చూసింటాడంటే ఆయన అడ్వకేట్ గేట్ తెరిసింది. పాపం అడ్వకేట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళందరు బట్టలు వేసుకొని ఉతుకుతూ ఉంటాడనమాట గేట్లో. ఇదెక్కడ ఇదెక్కడ కర్మరా బాబు అని, అమ్మో అని అందుకే కాంప్రమైజ్ అయిపోతాడు అనమాట. ఓకే, హస్బెండ్ అండ్ వైఫ్. మళ్ళీ హస్బెండ్ చాలా చిరాకుగా కోపంగా, అమ్మో నాకు ఈ బతుకొద్దురా బాబోయ్ అనుకుని ఆయన ఊరేసుకోవడానికి రెడీ చేస్తుంటాడు. అంతలో పెళ్ళాం వస్తుంది. ఏం చేస్తున్నావయ్యా, ఆ తాడేంది అదేంది అని అడుగుతుంది. ఏం చేయమంటావే, రోజు రోజు షాపింగ్ 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 అని నన్ను చావు కొడుతున్నావు, నా సంపాదన సరిపోదు, నీ షాపింగ్లకి నేను సరిపోను, నా వల్ల కాదు, ఇంకా అందుకే నేను ఊరేసుకొని చచ్చిపోదాం అనుకుంటున్నా అని హస్బెండ్ అంటాడు. అప్పుడు పెళ్ళాం లబో దిబో మొత్తుకుంటాడు, ఏడుస్తుంది, గట్టి గట్టిగా ఏడుస్తుంటుంది. ఏడిసి అంటది, మీరు కనీసం నాకు లాస్ట్లో ఒక వైట్ డ్రెస్ కొనిచ్చి చచ్చిపోవచ్చు కదా, 10th డేకి ఏం వేసుకోవాలా నేను, ఏడుపు దానికి అనమాట. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఈ వీడియో ఇక్కడికి ఆపేస్తాను ఈ రోజుకి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, థ్యాంక్ యూ వెరీ మచ్.